వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హ్యాపీ స్టోరీస్ తెలుగు. ఈరోజు స్టోరీ వచ్చేసి ఫ్రెండ్లీ గోస్ట్. రాత్రి ఒక నిర్జన వీధి. చిరుగుడు కాంతిలో ఓ పాత ఐస్ క్రీం ట్రక్కు నిలబడి ఉంది. దూరంగా ఒక భూతీయ సంగీతం వినిపిస్తోంది. తిమ్మి, అతని స్నేహితులు జాగ్రత్తగా ముందుకు వెళ్తారు. తిమ్మి మందకుగా, నిజంగా వెళ్ళాలా? అందరూ ఈ ట్రక్కులో భూతం ఉందంటారు. అని భయంగా, కానీ లోపల నిజంగానే ఐస్ క్రీమ్ ఉందేమో. జేక్ ధైర్యంగా, తెలుసుకోవాలంటే ఒకటే మార్గం అని తలుపు తట్టి చూడటానికి ప్రయత్నిస్తాడు. తలుపు ధపక్కుమని స్వయంగా తెరుచుకుంటుంది. పిల్లలు ఒక్కసారిగా ఆగిపోతారు. లోపల ఐస్ క్రీం టబ్లు అమాయకంగా ఉంచబడి ఉన్నాయి. గాలి వెనీలా వాసనతో నిండి ఉంది. కాని ఏదో రహస్యమైన ఉత్కంఠ ఉంది. ఒక చిన్న గోస్ట్ ఫ్రీజర్ లో నుండి బయటకు తేలిపోతుంది. స్కూపీ గో అని అరిచింది. తనకి పిల్లాలు దదచుకున్నారు. తిమ్మి కంగారు పడి, నువ్వు భయపెట్టడం లేదు. స్కూపీ దుఃఖంగా, లేదు, నేను ఎవరిని భయపెట్టాలనుకోవడం లేదు. నాకు పిల్లలకి ఐస్ క్రీమ్ ఇవ్వాలని ఉంది, కానీ అందరూ పారిపోతున్నారు. అని సంతోషంగా. అంటే నువ్వొక మంచి ఐస్ క్రీం భూతమా? అవును, నేను ఊరిలో అందరికన్నా మంచి ఐస్ క్రీమ్ వాడిని. కానీ నేను భూతంగా మారిన తర్వాత ఎవరూ నా ట్రక్కు దగ్గరికి రావడం లేదు. పేలాళ్ళు ముగ్గురు ఎలా అనుకుంటారు? మనం మార్చిదాం, అందరికీ చెప్దాం నువ్వు మంచి వాదేటి అని. మనం నీ ట్రక్కుని తిరిగి తెరిద్దాం. ఇది భయంకరమైన ఐస్ క్రీం షాప్ అవుతుంది. వాళ్ళు ఒక బోర్డు పెడతారు, స్కూపీ స్పూకీ ఐస్ క్రీం, భయంగా ఉండే మధురమైన అనుభవం. కొద్ది రోజులలో పిల్లలు హాజరవుతారు. మొదట భయపడి, కానీ తర్వాత ఆనందంగా. స్కూపీ ఐస్ క్రీం తిన్నదానికి ఊచిన ఒక పిల్లవాడు ఇలా అంటాడు, వావ్, ఐస్ క్రీం ఎప్పటికీ కరగదు. ఇది బెస్ట్ హాంటెడ్ ట్రక్. స్కూపీ సంతోషంగా చిన్న పిల్లలకి ఐస్ క్రీం ఇస్తాడు.